బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ నుండి తొలి వారంలోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయింది బెజవాడ బెబ్బక్క. అయితే హౌస్లో ఎన్నాళ్ళు ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎలా వచ్చామన్నదే ముఖ్యం. బెజవాడ బెబ్బక్క అయితే బిగ్ బాస్ హౌస్ నుండి పాజిటివిటీతోనే బయటకు వచ్చింది. అంతేకాదు ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారనే సింపతితో బయటకు వచ్చేసింది బేబక్క. బిగ్ బాస్ హౌస్లో ఒక సెంటిమెంట్ ఉంది. ప్రతి సీజన్కి బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళని ఒకరిని తీసుకుంటారు. వాళ్ళు వెళ్ళటమే కిచెన్ డిపార్ట్మెంట్కి వెళ్తారు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ సీజన్లో సింగర్ కల్పన, ఆ తర్వాతి సీజన్లలో నటి హేమ, కరాటే కళ్యాణి, కార్తీక దీపం సీరియల్ ఉమాదేవి, వీళ్ళంతా అలా ఎలిమినేట్ అయిన వాళ్ళే. ఇప్పుడు అదే సెంటిమెంట్ని ఫాలో చేస్తూ బెజవాడ బేబక్కని బయటికి నెట్టేశారు. అది కూడా కేవలం 2 రోజుల ఓటింగ్ని బట్టి ఎలిమినేట్ చేయడం అన్ఫేర్ ఎలిమినేషన్ అనే అనొచ్చు. ఎందుకంటే బుధవారం వరకు నామినేషన్ ప్రక్రియ చేపట్టగా గురు శుక్రవారాలు మాత్రమే ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉంటాయి. ఈ 2 రోజుల ఓటింగ్ను బట్టి బేబక్కని ఎలిమినేట్ చేయడం అన్యాయమే. ప్రతి సీజన్లోనూ వారం మొత్తం ఓటింగ్ వేసిన వాళ్ళనే పిచ్చోళ్ళని చేసి నో ఎలిమినేషన్ అంటూ ఎత్తేసే బిగ్ బాస్ ఈసారి 2 రోజుల ఓటింగ్ను బట్టి ఒక మనిషిని ఇంటి నుండి పంపించడం నిజంగా అన్యాయమే. మొత్తం సోమవారం నుండి శుక్రవారం వరకు ఓటింగ్ ఉంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉండేదేమో. 2 రోజుల్లో ఎలిమినేషన్ డిసైడ్ చేసి పారేశారు. అయితే ఎలిమినేషన్ అనంతరం బేబక్క ఘాటుగానే మాట్లాడింది. సోనియాని గుర్తుపెట్టుకుంటానని వార్నింగ్ ఇస్తూ తన ఎలిమినేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు, మణికంఠ పోతాడనే అనుకున్నాను. నేను అతనికి ధైర్యం చెప్తే అతను లోపల ఉన్నాడు. నేను బయటకొచ్చి పడేశాను. ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, అందరూ కలిసి నన్ను బయటకు తోశారు. నిఖిల్ కోసం నేను నిలబడితే చివర్లో నాకు హ్యాండ్ ఇచ్చాడు. నేను రీ ఎంట్రీకి అవకాశం ఇస్తే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడతా. నేను ఎలాంటి స్ట్రాటజీ లేకుండా హౌస్లోకి వెళ్ళాను. నాకు నేనుగా ఆట ఆడాను. ఇప్పుడు ఎలా ఆడాలో అర్థమైంది. రీ ఎంట్రీకి నేను అర్హురాల్ని. నేను బిగ్ బాస్ హౌస్లో నుంచి తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యానని బాధపడటం లేదు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం. నేను నెగిటివ్ ఇమేజ్తో బయటకు రాలేదు, పాజిటివ్ ఇమేజ్తోనే వచ్చాను. నాపై మంచి సింపతి వచ్చింది. నేను హౌస్లో ఉన్న రోజులు నేను నేరుగా ఉన్నాను, ఒకరికి నీడలా బతకలేదు. ఆ విషయంలో నేను హ్యాపీగా ఉన్నాను. హౌస్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే రియల్గా ఉండండి. నన్ను వారంలోనే ఎలిమినేట్ చేయడం అన్ఫేర్ అనిపించింది. ఆడియన్స్ నాకు సపోర్ట్ చేసే టైం కూడా ఇవ్వలేదు. బెజవాడ వాళ్ళకి కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చింది. బిగ్ బాస్ వాళ్ళు పెట్టారు పెద్ద ముద్ద. గేమ్ని పక్కన పెడితే నన్ను పర్సనల్గా అటాక్ చేసిన సోనియాని గుర్తుపెట్టుకుంటా వదిలిపెట్టను అని అంటూ ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది బెజవాడ బేబక్క.